హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వినోద్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇదైతే సండే రోజు వ్లాగ్. మార్నింగ్ అయితే ఇప్పుడు టైం అయితే 7 o'clock అవుతుంది. చాలా వర్షం అయితే పడుతూ ఉంది. నైట్ నుండి అయితే చాలా వర్షం పడుతూ ఉంది, ఇంకా కంటిన్యూస్గా పడుతూనే ఉంది. నేనైతే మార్నింగ్ పనులన్నీ కూడా చేసేసుకున్నాను. బయట వాకిలి మొత్తం కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. గిన్నెలన్నీ కూడా ఈ విధంగా వాష్ చేసుకున్నాను. తర్వాత మార్నింగ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను, గోధుమ రవ్వ ఉప్మా. సండే రోజు అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తాను, లేదంటే వేరే టిఫిన్స్ అయినా చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా వారైతే సండే రోజు ఇంటి దగ్గరే ఉంటారు, అందుకని సండే రోజు అయితే టిఫిన్స్ చేస్తూ ఉంటాను ఎవ్రీ సండే కూడా. ఇక్కడైతే నేనైతే ఉప్మాకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. మా పిల్లలు ఇద్దరైతే లేచి చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. మా వారైతే ఆడిస్తున్నారు వాళ్ళని. మా చిన్న పాప అయితే చక్కగా ఆడుకుంటుంది, ఎక్కువగా అల్లరైతే చేయదు. అందుకనేసి నేనైతే ఇక్కడ త్వరగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పల్లీలు, అలాగే టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్ అన్నీ కూడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకుని వేసుకున్నాను. మొత్తం కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో ఉడికించుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు, కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకొని వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్లో కొంచెం చివరగా కొత్తిమీర వేసుకొని వాటర్ మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు ఉప్మాని యాడ్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉండే. మా విన్సీ పాపకైతే ఉప్మా అంటే చాలా ఇష్టము. వాటర్ అయితే పెట్టాను, పిల్లలిద్దరికీ స్నానం చేయించాలి అనేసి. ఉప్మా అయితే ప్రిపేర్ అయ్యింది, పిల్లలకైతే స్నానం చేయించాను. మా వారైతే తిన్నారు, నేను కూడా వేసుకుంటూ ఉన్నాను. అందరం కూడా ఫ్రెష్ అయ్యాము. సండే రోజు చర్చ్కి అయితే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే వర్షం అయితే చాలా పడింది, అందుకనేసి అయితే వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాము. మళ్ళీ పిల్లల్ని తీసుకువెళ్ళడం వర్షంలో అనేసి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నాము. మా వారు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మా పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు, చక్కగా ఆడుకుంటారు మంచిగా. మా ఆన్సీ పాపకైతే చాలా హ్యాపీగా ఉంటుంది, తనకు మంచిగా ఆడుకుంటుంది. వాళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూడండి ఎలా వస్తుందో, వాకిట్లోకి వస్తామని ఇలా వస్తుంది అంబాడుకుంటూ. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? ఆడుకుంటున్నారా రా ఆన్సీ? ఆన్సీ పిల్లలిద్దరైతే చక్కగా ఆడుకున్నారు కాసేపు. మా ఆన్సీ పాపకైతే 9 months అయితే కంప్లీట్ అయ్యాయి. ఫోటోషూట్ తీద్దామనేసి రెడీ చేశాను, కాకపోతే తాను అయితే చాలా ఏడ్చేసింది. ఇక్కడ నేనైతే మనీ ప్లాంట్ లీవ్స్తో ఇక్కడ 9 అని రాస్తూ ఉన్నాను. సింపుల్గా అయితే రాశాను, ఏమీ ఎక్కువగా డెకరేషన్ అయితే చేయలేదు. ఇలా రాసి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసాము. పాప అయితే చాలా ఏడ్చేసింది, అస్సలు ఫోటోషూట్ తీసేటప్పుడే ఏడుస్తుంది, పట్టప్పుడు అయితే తీసుకుంటుంది. ఇలా మనం రెడీ చేస్తున్నప్పుడే కదా పిల్లలు అస్సలు మాట వినరు. మా ఆన్సీ పాప అయితే చాలా ఏడ్చేసింది, కాకపోతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసాము. మా విన్సీ పాప అయితే చక్కగా కూర్చొని చూస్తూ ఉంది వాళ్ళ చెల్లని. ఇక్కడ చాలా కష్టమైంది పాపని వీడియో తీయడానికైతే, అస్సలు ఉండలేదు. ఒక ఆకు ఇచ్చాను, దాంతో చక్కగా ఆడుకున్నది.
పోయిన మంత్లోనైతే తీసేటప్పుడు ఎరైజర్లు షార్ప్నర్లతో డెకరేషన్ చేసినప్పుడు అయితే వాటినే ముడుతూ ఉంది. ఇప్పుడైతే అస్సలు ఫొటోస్ అయితే దిగలేదు. నేనైతే ఎత్తుకున్నాను, పాప నా దగ్గరైనా ఉండి ఫొటోస్ దిగుతుందేమో అనేసి. కాకపోతే కొన్ని అయితే దిగింది. బయటకైతే తీసుకొచ్చాను. బయటకు తీసుకొచ్చినా కూడా ఏడ్చేసింది బాగా. మా విన్సీ పాప కూడా నేను ఫొటోస్ దిగుతా అన్నది. ఆఫ్టర్నూన్ అయితే చికెన్ కర్రీ చేశాను కుక్కర్లో. చాలా టేస్టీగా అయితే ఉండే. ముందుగా చికెన్లో సాల్ట్, పసుపు, కారం, కొంచెము పెరుగు, అలాగే మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన పెట్టేసుకున్నాను ఒక 10 నిమిషాల పాటు. ఆలోపు అయితే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను. కుక్కర్లో చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మనకు త్వరగా కావాలి అంటే కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి. చికెన్ మంచిగా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే మనకు మంచిగా ఉడుకుతుంది చికెన్. అంతే, మనకి చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే మా వారికైతే వేసిస్తున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.